పెట్రోల్ డీజిల్ కొరత అనే ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సిటీలోని ఏసీ డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. సొంత వాహనాలు, ప్రైవేట్ వెహికల్స్ ను పక్కన పెట్టి ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. బంకుల వద్ద బార్లు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని సూచించారు. ఇసుక, పెట్రోల్, డీజిల్ కొరత అనే ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సిటీలోని ఏసీ డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. సొంత వాహనాలు, ప్రైవేట్ వెహికల్స్ ని పక్కన పెట్టి ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోవాలని అధికారులు కోరుతున్నారు. బంకుల వద్ద బార్లు తీరొద్దని, సురక్షితంగా బస్సులో ప్రయాణించాలని కోరారు. భారత్ ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ విషయంలో అత్యంత ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తోంది. కెప్లర్ డేటా ప్రకారం ఏప్రిల్ నెలకు గాను రష్యా నుంచి 60 మిలియన్ల బ్యారెడ్ల ముడి చమురును ఇండియా బుక్ చేసుకుంది. ఇది ఫిబ్రవరితో పోలిస్తే రెట్టింపు. మరో విషయం ఏంటంటే, అంతర్జాతీయ ధరల కంటే బ్యారెల్కు $5 నుంచి $15 మేర ఎక్కువ ప్రీమియం చెల్లించి మరీ భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆకస్మిక ఇంధన సంక్షోభాన్ని నివారించడానికి, భవిష్యత్ సేఫ్టీ కోసం భారత్ ఈ వ్యూహాన్ని అనుసరిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఒకవేళ ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరిగి హర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచానికి 20% చమురు సరఫరా ఆగిపోతుంది. అప్పుడు చేతిలో ఎంత డబ్బున్నా క్రూడ్ ఆయిల్ దొరకదు. అందుకే రష్యా నుంచి ఏప్రిల్ నెలకు గాను ముందే స్టాక్ ఆర్డర్ ఇచ్చి భారత్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. నిజానికి భారత్ ఎంత డబ్బైనా పెట్టి చమురు కొనే అవకాశం ఉంది. అదే సమయంలో క్రూడ్ ఆయిల్ సప్లై తగినంత లేకపోతే మాత్రం తట్టుకునే పరిస్థితి లేదు. అందుకే అంతర్జాతీయ మార్కెట్ కంటే ఎక్కువ రేటు పెట్టి క్రూడ్ బుక్ చేస్తోంది ఇండియా. ఇండియన్ రిఫైనరీలు రష్యాకు చెందిన యూరల్స్ గ్రేడ్ చమురును శుద్ధి చేయడానికి అలవాటు పడ్డాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో ఇలాంటి మీడియం సోర్ క్రూడ్ కొరత ఉంది. ఇతర దేశాల నుంచి కొత్త రకం చమురు తెప్పించి రిఫైన్ చేయడం కంటే కొంచెం ఎక్కువ ఇచ్చినా సరే తెలిసిన రష్యా చమురునే తీసుకోవడం మేలని భావిస్తున్నాయి. ట్యాంకర్ల కొరత, బీమా ప్రీమియంలు పెరగడం వల్ల రష్యా చమురు ధర పెరిగింది. అయినా సరే సంక్షోభంలో ఉన్న మిడిల్ ఈస్ట్ పై ఆధారపడి చిక్కుల్లో పడటం కంటే ఈ అదనపు భారాన్ని భరించడమే బెటర్ అని భారత్ భావిస్తోంది. భారత్ తన అవసరాలకు 80% దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఏప్రిల్లో ఎండలు పెరగడం, పంట కోతల సీజన్ వల్ల డీజిల్ డిమాండ్ పెరుగుతుంది. ఆ సమయంలో దేశీయంగా కొరత రాకుండా ఉండాలంటే ఇప్పుడే భారీగా స్టాక్ ఉండాలి. భారత్ ప్రస్తుతం లాభం కంటే భద్రత ముఖ్యమనే సూత్రాన్ని పాటిస్తోంది. అంతర్జాతీయ ధరల కంటే ఎక్కువ చెల్లిస్తున్నప్పటికీ అది దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా చూస్తుందని కెప్లర్ రిపోర్ట్లో పేర్కొంది.